ఎవరు సందు బాగున్న ఫోన్ ఓపెన్ చేస్తున్నారు? అబ్బా, ఎవరిది ఇది కొత్త నెంబర్? హలో, నేనే. చెప్పండి సార్. ఏంది లాటరీలో నా పేరు లేసిందా? హ? ఏంది 5 లక్షలు ఇస్తారు నాకా? సార్ చెప్పండి సార్, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. మీరు చెప్తే నేను బస్తా తెచ్చుకుంటా సార్ డబ్బులు వేసుకునేదానికి. అకౌంట్లో వేస్తారా? సార్ ఒక్క నిమిషం సార్, ఏమేం కావాలి అకౌంట్లో వేసేదానికి? బ్యాంక్ బుక్లో ఆధార్ కార్డులే కావాలా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇక్కడ పెట్టండి. సార్ ఏం సార్ అకౌంట్లో వేయరా? ఏం సార్? ముందు నేను వేయాలి 5,000. నేను 5,000 ఇవ్వాలి ముందా? నేను 5,000 వేస్తే 5 లక్షలు ఇస్తారు మాకా? ఏంటి సార్, అది లాటరీ నా పేరు మీద వేసింది కదా సార్, నేను కట్టాలి డబ్బులు మీకు. ఛార్జెస్ అయ్యా సార్, ఒక నిమిషం సార్. పోతే 5,000 వస్తే 5 లక్షలు కదా? వస్తేనే 5 లక్షలు వస్తే కమ్ములు, దండలు, డ్రెస్సులు అన్నీ కొనుక్కోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా 5 లక్షల. పోతే 5,000 కదా పోతాయి. ఎట చేయాలి ఇప్పుడు? సార్ లైన్లో ఉన్నారా సార్? ఒక్క నిమిషం సార్. ఎట చేయాలబ్బా, ఎట చేయాలి ఇప్పుడు? నేను 5,000 ఎట చేయాలా? ఎట చేయాలి? 5,000 వస్తే 5 లక్షలు వస్తాయి కదా. హలో సార్, లైన్లో ఉన్నారా? సార్ నేను ఇస్తాను సార్ 5,000. నాకు 5 లక్షలు కావాలి సార్. మీరు ఎక్కడ తెమ్మంటే అక్కడ తెస్తాను సార్. ఏ సార్, ఫోన్పేలో వేయాలా? సరే సార్, ఫోన్పేలో వేస్తాను సార్. ఫోన్ నెంబర్ చెప్తారా? ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. 91. ఓకే సార్. లాస్ట్లో 02. ఓకే సార్. సార్ నేను ఫోన్పే వేసేస్తాను సార్ ఈ నెంబర్కి. 5 లక్షలు వేస్తారు సార్ మాకు. సరే సార్. 5,000 అర్జీ ఇవ్వాలా? ఐడియా మా బావని అడుగుతా. హలో బావా, నాకు 5,000 కావాలి. నీ ఫోన్ నుంచి వేరే ఊరికి ఫోన్పే 5,000 వేయాలా? 5,000 కావాలా? 5,000 బదులు 10,000 ఇస్తాను నీకు గంటలో. 10,000 ఇస్తా, లేదా 20,000 ఇస్తా, తీసుకో, పండగ చేసుకో. నిజంగా? సరే తీసుకున్నా అయితే. సరే. అబ్బా, అర్జెంటుగా 5 లక్షలు తీసుకోవాలి. వేసా, చేస్తా, ఫోన్ చేస్తా సార్కి. సార్ సార్ డబ్బులు వేసాను, చూసుకోండి సార్ 5,000. చూసుకోండి సార్. ఏంటి ఫోన్ చేయలేదు? డబ్బులు వేసాను కదా, చూసుకోండి, ఫోన్ చేయాలి కదా. ఏంటబ్బా ఫోన్ చేయలేదా? సరే నేనే చేస్తాలే. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అంటుందా? స్విచ్ ఆఫ్ అంటుంది ఏంది? స్విచ్ ఆఫ్ ఏంది? 5,000 వేసా. 5,000
చేయాలి? 5,00,000 కోసం ఆశపడి 5,000 పోగొట్టేసుకుని నేను. అబ్బా! అబ్బా! నేను గంటలో నీకు 10,000 ఇస్తానని చెప్పా. మళ్ళీ అత్త కూడా గంటలో ఓవరాక్షన్ చేసి 20,000 ఇస్తానని చెప్పా. ఎట్లా చేయాలి ఇప్పుడు? నీ 5,000కి ఎంత ఇస్తానని చెప్పా నేను ఇప్పుడు ఎట్లా చేయాలి? ఏమన్నా ఇప్పుడు 5,000 అబ్బా! అబ్బా! 5,00,000 వస్తే 5,000 చేసేది ఇప్పుడు. అబ్బా! ఇప్పుడు నాకే బుద్ధి తక్కువ. ఇంక అది చేయాలా? ఏదో డబ్బులు వస్తాయని 5,00,000 వస్తాయని ఆశపడి 5,000 వేసి పోగొట్టేసి. అబ్బా! ఇప్పుడు ఎట్లా చేయాలా? వస్తే ఏం చెప్పాలి నేను? 10,000 ఇస్తానన్నావు కదా. లేవు. లేవా? అకౌంట్ లో మళ్ళీ చేతికి ఇచ్చేదా? చేతికి ఇచ్చి ఏంది నేను మోసపోయావా? ఏంది మోసపోయేది? అవన్నీ కుదరదు. నాకాడ 5,000 తీసుకుని 5,000కి 5,000 10,000 ఇస్తానన్నావు. 10,000 లేవు. అయ్యేమో తర్వాత మాట్లాడుకుని ముందు డబ్బులు చెప్పేది ఏం చెప్పేదా? మోసపోయావు చెప్పేది అసలు ఏం చెప్తా ఏం జరిగిందా? నేను పని చేసుకుంటాను ఫోన్ వచ్చింది. వస్తే ఫోన్ చేసి చెప్తే నీకు చెప్పేది చెప్పు. లాటరీ తగిలింది 5,00,000 ఇస్తాను నీకు. 5,00,000 ఇస్తాను నీకు. 5,00,000 నీకు వచ్చాయా? చెప్పేది 5,00,000 వచ్చాయి నీకు అని చెప్పారు. అమ్మ మీకు అకౌంట్ ఇలా చెప్పేది చెప్పు. నీకు ఫోన్ చేసేదని 5,000 కావాలన్నా వాళ్ళు 5,000 అడిగారు. 5,000 ఇచ్చాను. వాళ్ళకి 5,000 ఫోన్ పే చేయమన్నారు. 5,000 ఫోన్ పే చేసా. సరే 5,00,000 అయ్యి ముందు వాళ్ళు స్విచ్ ఆఫ్ అని చేశారు. స్విచ్ ఆఫ్ వేసారా? అదే చేశారు. ముందు 5,00,000 కదా అడగాల్సింది. ఈ బుద్ధి ఉంది అసలు? 5,000 ఎవరన్నా వేస్తారట? ముందు చార్జెస్ కావాలనుకుని 5,000 వేసాను. నువ్వు పెట్టేస్తావు ముందు నాకు చెప్పాలి కదా ఇదంతా. అంటే 5,00,000 దొబ్బేయాలని చూసావా నాకు తెలియకుండా? 5,00,000 కదా 5,000 పోతే పానీలే. అందుకని పోయింది 5,000. నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇచ్చేయి. లేవంటే అవన్నీ ఫేక్ కాల్స్ వస్తా ఉంటాయి. అవన్నీ చేస్తారు ఎవరైనా. టీవీ చూడట్లా? ఫోన్లో ఎన్ని వస్తున్నాయి చూడట్లా? ఇంత మోసం చేస్తారా? 5,00,000 వస్తే 5,000 ఏముంది పోతే పని లేదు అని చెప్పి అనుకుని అయినా వాళ్ళు నీకు 5,00,000 ఎందుకు వేస్తారు? నీకు లాటరీ వేసిందని చెప్పారా? షాపింగ్ చేసి ఎప్పుడైనా ఈ మొహం కూడా ఎట్టుందో అటువంటిప్పుడు నీకు ఎందుకు లాటరీ వేస్తుంది? వాళ్ళు 100 చెప్తారు. అవన్నీ నమ్ముతారా? నాకేం తెలుసు. 5,00,000 చేయాలా? అవన్నీ అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు కావాలని 5,000 చేసుకొని లేదు 5,000 కొంపతీసి 5,00,000 తీసుకొని గమ్ముగా ఉన్నావు. అయ్యి పడదని లేదు. 5,00,000 తీసుకుని 5,000 ఇవ్వవా? కకృతి. నా డబ్బులన్నా నాకు ఇచ్చేసి. అసలు లేవు. 5,000 పెట్టి అల్లాడుతుంటే 5,00,000 తీసుకొని దాచిపెట్టేసుకుని 10,000 అవన్నీ ఫేక్ కాల్స్. నాకు తెలుసు కానీ డబ్బులు తీ ముందు. నువ్వేమన్నా చేసుకుని ఆ సంబంధం లే. 10,000 ఇస్తానన్నావు నాకు. 10,000 ఇచ్చేసి 5,000కి 5,000 10,000 ఇస్తానన్నావు. లేవని చెప్తావు. ఇంత డీటెయిల్స్ గా చెప్తున్నా కూడా 10,000 ఇవన్నీ ముందు డబ్బులు అడిగేటప్పుడు చెప్పాలా? అప్పుడు చెప్పా. నాకేం తెలుసు. ఎందుకు చెప్తున్నావు? అవన్నీ వద్దు. 10,000 ఇస్తాను. ఎక్కువ మాట్లాడితే 20,000 కూడా ఇస్తానన్నావు. నువ్వు నన్ను అడగలా ఏంది దేనికి ఎందుకని అడగలా. నువ్వు అర్జెంట్ అన్నావు కదా నువ్వు. అందుకే ఏం చేసాను. అసలు వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఎట్లా నమ్మావు? మన డబ్బులు ఎట్టే చేసావు? బుద్ధి ఉంది అసలు. 5,000 వేసేసాను. వాళ్ళ తర్వాత ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అనేది. స్విచ్ ఆఫ్. అవును. వాళ్ళ డబ్బులకు వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ కా? నేనేమనుకున్నాను మళ్ళీ చేస్తారు చేస్తారు. చేసినప్పుడు డబ్బులు తీసుకున్నావు. ఉన్న డబ్బులన్నీ వేసావు. ఇప్పుడేంది పరిస్థితి? యాడికి వెళ్తున్నావా? డబ్బులు 10,000 ఇస్తానన్నావు. ఉన్న డబ్బులు కాజేసావు. అంటే ఎవరు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమంటే వేసేస్తాను. ఇప్పుడు వేసావు కదా. ఎందుకేమో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఏంది 5,000 కాజేసి కాక మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నా. 5,000 కదా పోతే 5,00,000 వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చాయా? 1,000 మోసం చేసే వాళ్ళు 5,00,000 వచ్చినప్పుడు ఏం చేయాలి? 5,00,000 వల్ల పోయిన 5,000 వెనక్కి రంపి ఎందుకు రావా? రూల్స్ మాట్లాడుతున్నా తీసుకోవాలి కాక మళ్ళీ రూల్స్ మాట్లాడుతున్నా. అట్టప్పుడు నోరు మూసుకోండి. ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు. ఏం బెదిరిస్తున్నావు? మళ్ళీ బెదిరిస్తున్నావు. ఎవరు ఎక్కువ మాట్లాడదు? ఆగు. యాడికి పోతున్నావు? ఆగు.
ఏంది ఏంది ఏం చేస్తున్నావా? ఆ, ఏం చేయాలి? ఏం చేయాలా? ఆహా, అదే నేను చూస్తే భయం వేస్తుంది. ఇంట్లోకి వచ్చే లోపల ఏం చేస్తున్నావు అని. దేనికి? దేనికి? మళ్ళీ ఇంకెవరన్నా ఫోన్ చేసి 10,000 అయింది 10 లక్షలు వేస్తామనే లోపల 5 నిమిషాలు వేస్తారు అమ్మా, చూడు. ఇది చేయను, ఇది ఆ? చేయను, అమ్మా, ఇది చేయను. ఒకసారి మళ్ళీ 10 లక్షల లోపల వేస్తామేమని చెప్పి డౌట్ వచ్చింది. లేదు, లేదు, ఆ? మళ్ళీ మోసపోతా. లేదు, లేదు, ఎందుకు అంత డౌట్ వస్తుంది మీకు? అదే నీ వల్ల 5,000 బొక్కేసుకోవాలా అందుకని. ఆ? ఆ, 5,000 కదా. ఆ? 5,000ఏనా? సరే చెప్తాను. 5,000ఏనా? చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలంటే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు. ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మాకు వ్లాగ్ వీడియోలు తీద్దామంటే ఎక్కువ వైరల్ అవ్వట్లేదు. అందుకని వ్లాగులు కూడా అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ చాలా ఆదరించారు మమ్మల్ని అయితే. చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్న అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. నన్ను నేను ఇంతమంది చూస్తారో అని ఫస్ట్ అయితే అట్టే అనుకున్నాను నేనైతే. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఇప్పుడు నన్ను చూస్తారంటే దానికి కారణం మీరేను. నాకైతే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందన్న దానికి కూడా కారణం మీరే ఫ్రెండ్స్. ఇంత సపోర్ట్ చేశారు నన్ను అయితే ఫ్రెండ్స్. మాకైతే రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కువ బూస్ట్ కూడా అవుతుంది ఛానల్ కూడా ఫ్రెండ్స్. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మళ్ళీ ఏంటంటే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ చేస్తుంది యూట్యూబ్. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారు. మనకి ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారు ఫ్రెండ్స్. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆనందానికి కారణం మీరే ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంత ఆనందాన్ని అయితే నాకు ఇచ్చారు ఫ్రెండ్స్. నాకైతే షార్ట్ వీడియోలు తీయాలంటే మేమైతే షార్ట్ వీడియోలు తీయట్లేదు. మీకు చాలా వీడియోలు అయితే చెప్పుకున్నాను నేను. అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. కానీ అయినా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మాకు ఆ లాంగ్ వీడియోలు పెద్దగా కష్టమేం అనిపించదు. మీరు ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని. మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాం మీ ముందుకి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ చేస్తుంది యూట్యూబ్. ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది. ఎక్కువ వైరల్ అవుతాయి. ఆ వీడియోస్ అన్ని వైరల్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. మీరైతే చూస్తారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.